వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే. ఏ రోజు మా అధికారాన్ని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే. నీకు మనిషి జన్మ నువ్వు ఎత్తలా, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజన గాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రెస్ మీట్, రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో, ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడును ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు. అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి, యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఏడవమాక. నువ్వు 3 నెలలకో 4 నెలలకో ఒక 5-6 రోజులు ఏయోటి పర్యటనలు పెట్టుకుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని కార్యకర్తలను, లేకపోతే లాయర్లను, డాక్టర్లను, యాక్టర్లను ఎవరో ఒకళ్ళని పిలిపించుకుని మీటింగ్ చెబుతాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి గురించి మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే? కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా, ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా. నీ మీద ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆయన తా అంటే నువ్వు తందానా, ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందానా కొట్టొస్తావు. కాబట్టి తానా బ్యాచ్కి తందానా బ్యాచ్కి ఏమీ తేడా లేదు, ఇద్దరు కలిపి జైలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తాం.